విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు NMMS ఎగ్జామ్ సంబంధించి డైరెక్షన్స్ మనకి న్యూమెరికల్ ఈక్వేషన్ ఇస్తాడు. సంఖ్యా సమీకరణం ఇచ్చేసి అందులో లోపల 2 లేదా 3 గుర్తులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఈక్వల్ టు ఉంటుంది. ఈక్వల్తో పాటు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 సింబల్స్లో ఏదో 2 సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటిని మార్పులు చేయడం ద్వారా మనకి ఆ ఈక్వేషన్ అనేది తుల్యం అవుతుంది. అంటే LHS ఈక్వల్ టు RHS అయ్యేటట్టు ఇచ్చింటాడు. మరి ఇప్పుడు ఒకసారి ఒక సమస్యను మనం గమనించినట్టయితే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ సమస్య చూడండి ఒకసారి. 36 - 9 × 4 = 8 అని ఇచ్చిండు. ఒకవేళ కరెక్టా కాదో చూద్దాం. 36 - 9 × 4 36. 36 - 36 0 కావాలి. కానీ ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు. అంటే మనకి ఇచ్చింది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది సరి చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 36 = ఈ గుర్తు దగ్గర ఫస్ట్ది, సెకండ్ దగ్గర ఇక్కడ ఇది మైనస్. సో 9 × 4 - 8. సో 9 4లో 36, 36 - 8 28 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 36 ఉంది. 36 = 28 కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇది 36 × 9 - 4 = 8. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 324 వస్తుంది. -4 320 అవుతుంది. కానీ = 8 ఇచ్చిండు. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 36 + 9 - 4 36 + 9 - 4 = 8. సో 36 + 9 45, 45 - 4 41, 41 అనేది = 8 అని చెప్పిండు. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే 36 / 9 + 4 = 8. 36 / 9 4 అవుతుంది. 4 + 4 8. సో = 8 కరెక్ట్ అవుతుంది. కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము? బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్స్ అయితే లేవు కాబట్టి మనం చేయాల్సింది డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ చేస్తున్నాం. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఫస్ట్ చేస్తున్నాం. సో మన ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రెండో క్వశ్చన్ సేమ్. ఫస్ట్ 2 × 3 + 5 = 1. సో ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 + 5 11. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 2 = 3 + 5 - 1. సో ముందుగా 3 + 5 8. 8 1 తీసేస్తే 7 వస్తుంది. 2 = 7 అనేది కూడా తప్పు. సో నెక్స్ట్ మూడో ఆప్షన్ 2 × 3 - 5 = 1. 2 3 6, 6 5 తీసివేయగా 1. సో 1 = 1 కరెక్ట్ కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఎప్పుడైతే ఆప్షన్ కరెక్ట్ అయిందో నెక్స్ట్ ఆప్షన్స్ మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరము లేదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. 4 + 3 × 5 = 7. 4 + 3 × 5 = 7. సో ఫస్ట్ ఆప్షన్ 4 × 3 + 5 = 17. సో 4 3లో 12, 12కు 5 కలపగా 17, 17 = 17 కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్ మనం వెరిఫై చేయట్లేదు. నెక్స్ట్ 15 × 5 - 4 = 12 ఇచ్చిండు. సో ఫస్ట్ ఆప్షన్ 15 / 5 × 4 = 12. చూద్దాం. మనం డివిజన్ ఫస్ట్ చేయాలి కాబట్టి 15ని 5తో డివైడ్ చేస్తాం, 3 వస్తుంది. 3 × 4 12. సో 12 = 12 కరెక్టే కాబట్టి ఇక్కడ కూడా ఫోర్త్ ఆప్షన్ కూడా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 25 = 5 × 3 + 2. సో 25 ఫస్ట్ ఆప్షన్ ఏముంది? -5 + 3 = 2. సో ఫస్ట్ అడిషన్ చేస్తాం. పాజిటివ్ 25 + 3 28. 28 - 5 = 2. 23 = 2. సో 23 = 2 అనేది రాంగ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 25 / 5 -3 = 2. 25 / 5 -3 = 2. 25ని 5తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 5 - 3 = 2. సో కరెక్ట్ కాబట్టి 2 = 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్ మనం వెరిఫై చేయట్లేదు.
17 ఈక్వల్ టు 7 మైనస్ 2 ప్లస్ 3. 17 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ 3. సో ఫస్ట్ ఆప్షన్ 17 ప్లస్ 7 మైనస్ 2 ఈక్వల్ టు 3. సో పాజిటివ్ పాజిటివ్ యాడ్ చేస్తాం. 17 ప్లస్ 7 24. 24లోకి వెళ్ళి 2 మైనస్ చేస్తే 22. 22 ఈక్వల్ టు 3. సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 17 మైనస్ 7 ఇంటూ 2 ఈక్వల్ టు 3. సో ఫస్ట్ డివిజన్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 17 మైనస్ 7 కాదు, 7 ఇంటూ 2 చేయాలి. సో 7 2 14. సో 17 మైనస్ 14 3. 3 ఈక్వల్ టు 3 కరెక్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. 32 ఈక్వల్ టు 21 ప్లస్ 4 మైనస్ 15. సో ఫస్ట్ ఆప్షన్ 32 మైనస్ 21 డివిజన్ 4 ఈక్వల్ టు 15. సో ఇక్కడ డివిజన్ ఫస్ట్ చేయాలి. 21 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ రేషనల్ నెంబర్ డెసిమల్ పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 32 మైనస్ 21 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ కూడా 32 మైనస్ ఫస్ట్ మల్టిప్లై చేయాలి కాబట్టి 84 వస్తుంది. 32లోకి వెళ్ళి 84 మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది థర్డ్ ఆప్షన్ 32 ప్లస్ 21 మైనస్ 4 ఈక్వల్ టు 15. సో పాజిటివ్ పాజిటివ్ యాడ్ చేస్తే 53. 53 మైనస్ 4 అంటే ఏమొస్తుంది? 49 వస్తుంది. మరి 49 ఈక్వల్ టు 15 అవుతుందా? సో కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఏముంది? 32 ఈక్వల్ టు 21 డివైడెడ్ బై 4 ప్లస్ 15. సో 21 డివైడెడ్ బై 4 ప్లస్ 15. సో ఇది కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే పాయింట్లో వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ 32 మైనస్ 21 ప్లస్ 4 ఈక్వల్ టు 15. ఓకే. 32 మైనస్ 21 ప్లస్ 4 ఈక్వల్ టు 15. సో పాజిటివ్ పాజిటివ్ యాడ్ చేస్తే 36. 36 మైనస్ 21. 36 మైనస్ 21 15. 15 ఈక్వల్ టు 15. సో కరెక్ట్ ఆప్షన్. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. మనకి ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని ఈ యొక్క సింబల్స్ను వాటి ప్లేసెస్ లోపల రీప్లేస్ చేస్తూ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.